ముందుగా అందరూ కూడా జై భీమ్. ఈరోజు మీ ముందుకి తిరుమల తిరుపతి దేవస్థానం పరమ పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదం కోసం మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. అందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామికి గోయిందా గోయిందా. హిందూ సోదరులందరూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆరాజు దైవంగా భావించే ఆ వెంకటేశ్వర స్వామిని యొక్క కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా చంద్రబాబు నాయుడు అండ్ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా మరి యానిమల్ ఫ్యాట్ కలిసింది, జంతువు కొవ్వులు ఇందులో కలిశాయి, ఈ పరమ పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో అని మరి దుర్మార్గమైన ప్రచారం చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. సుప్రీంకోర్టు స్విఫ్ట్ విచారణలో తేటతెల్లమైంది ఇందులో ఎటువంటి జంతు అవశేషాలు ఏమీ లేవని. ఎక్కడైనా బుద్ధి తెచ్చుకుని హిందూ మనోభావాల్ని దెబ్బతీయకుండా ఉండవలసింది పోయి మరలా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకొక కమిటీని వేస్తానడం చాలా శోచనీయం. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్న తర్వాత కూడా ఈయన కమిటీని వేస్తానంటాం, మరి ఈయనకి ఎంతవరకు లీగల్ నాలెడ్జ్ ఉందో ఈ కూటమి ప్రభుత్వానికి వారికి వదిలేస్తాను. ఎందుకంటే అంత అపారమైన జ్ఞానమైనటువంటి అనుభవశాలైనటువంటి ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నాలెడ్జ్ ఉందని ఇప్పటి వరకు అనుకున్నాను. ఈయన చేసే శాస్త్రం చూస్తుంటే లేదని అనుకోవాలి. ఎందుకంటే మా నాయకుడు జడా శ్రావణ్ కుమార్ గారు ప్రజలకి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో జరిగిన దుర్మార్గాల్ని బయట పెడుతుంటే ఇలా కృషి ఆయన యొక్క ప్రజలకు తెలియజేసే విధానాన్ని సహించలేక ఒక మాటలను నేర్చిన ఊసరవెల్లిని బయటకు వదలడం జరిగింది. ఎప్పుడు కూడా ఈ సరిపెల్ల రాజేష్ గారు జడా శ్రావణ్ కుమార్ గారి మీద మాట్లాడడం జరుగుతుంది. ఈ యదవ గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. ముందుగా తిరుమల దేవస్థానం తిరుపతి ప్రతిష్ట గురించి మీ అందరికి కూడా తెలిసిన విషయమే. అందరూ కూడా ప్రత్యేకమైన ఆ వెంకటేశ్వర స్వామి ఆ దేవదేవుడు దీవెనలు ఉండబట్టి అత్యంత పవిత్రమైన ఆ ప్రసాదం కల్తీ కాదని మనందరికి తెలియడంతో ఇలాంటి గలీజుగళ్ళకి ఆ తిరుమలపతి దేవస్థానం గురించి తెలియదు. ఎందుకంటే పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆ కొండకెళ్ళి తలనీలాలు సమర్పించుకుని ఆ ప్రసాదం కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో మరి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ గీ తిరుమల కొండ మీద గీ ఇచ్చే ప్రదేశంలోని ఆయిల్ ట్యాంకర్లు వెళ్ళే కాడ కూడా అదంతా శమాయింపుగా ఉంటుంది. ఈ ఆయిల్ ఈ నెయ్యి రిలీజ్ చేసే ట్యాంకర్ల దగ్గర అదంతా సెమ్మగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఉండడు ఈ రాజేష్ గారు, అందుకని ఇది తెలియదు. ఆ ఎంచేపు ఆ పాస్టర్ల వెనకాల పడి ఆ సందాలు అడుక్కోవడమే తెలుసు. కానీ వీడికి మరి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట కోసం వీడికి తెలియదు కనుక అలాంటి మరి అన్యుణ్ణి అజ్ఞాన్ని హిందువులందరూ కూడా క్షమించాలని నేను ఆ వెధవ తరపుని మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. లడ్డూ ప్రసాదం తిరుమల దేవస్థానం గురించి కొంచెంసేపు పక్కన పెడితే శ్రావణ్ కుమార్ గారి కోసం ఈ వెధవ మాట్లాడే మాటల కోసం ఒకసారి మాట్లాడటం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో పెద్దలు ఊరుకునే అనలేదు, పచ్చ కవర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే అంతదానండి. ఈ వెధవ ఇంతకుముందు పార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ పని చేసేటప్పుడు శ్రావణ్ కుమార్ గారిని ఒక మాట అన్నాడు. వీడు శ్రావణ్ కుమార్ గారు ఉంపుడు గత్తి వలె ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పనిచేస్తున్నాడు అని. సరే నీ భాషలోనే మాట్లాడుకుందాం అని చెప్పు.
శ్రావణ్ కుమార్ గారి కన్నా ముందుగా మరి ఉంపుడుగెత్తుకు వెళ్ళావా, పర్మనెంట్ సెటప్కి వెళ్ళావా, నెల ప్యాకేజీకి వెళ్ళావా, గంటకి వెళ్ళావా, అరగంటకి వెళ్ళావా, నెలలకి వెళ్ళావా? వైసీపీతో నీ రంకు అయిన తర్వాత జనసేనకి ఎన్ని నెలలకి రంకుకి వెళ్ళావు? తర్వాత ఇప్పుడు పర్మనెంట్గా మరి టీడీపీలో నీ రాజకీయ విచారం చేయడానికి వెళ్ళావా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడరా సన్నాసి ఎదవా. రాజకీయాల్ని రాజకీయాలుగా మాట్లాడు, విమర్శని విమర్శగా మాట్లాడు. నీ నోటికి ఏదొస్తుంది ప్రజలకి తప్పుదారి పట్టే విధంగా నీచాతి నీచంగా విలువలకి ఏమాత్రం విలువనివ్వకుండా ఇంత జుభోచ్చారకంగా మాట్లాడే వ్యక్తి ఉన్నాడని రాష్ట్ర ప్రజలు చిగ్గుపడుతున్నారా. ముఖ్యంగా మన దళిత సోదరులు వీడికి ఏమన్నా పిచ్చి పెట్టిందా, వీడు ఇలా తయారై మాట్లాడుతున్నారంటే నేరుగా నాకు చాలామంది ఫోన్ చేసి అడగటం జరుగుతుంది. నీకు రాజకీయంగా ఎదగాలనుకుంటే వేరేగా మాట్లాడు, సరేలే. వేరేగా మాట్లాడటానికి నీకు ఏముంది? జడా శ్రావణ్ కుమార్ గారిని తిట్టకపోతే నీకు పనేముంది అక్కడ? జడా శ్రావణ్ కుమార్ గారిని తిట్టడం కోసమే కదా నీకు ప్యాకేజ్ కదా. నిన్ను ఉంచుకుంటా, నీ భాషలోనే కదా మాట్లాడాలా. నిన్ను ఉంచుకుంటా. ఎవరు ఉంచుకున్నారా నిన్ను? చంద్రబాబు నాయుడు గారా, లోకేష్ గారా, రఘురామరాజు గారా? మర్చిపోయాను, అసలు విషయం గుర్తొచ్చింది. నిన్న ఎవరో తమ్ముడు అన్నాడు, తానా సభలకు ఎక్కడికి వెళ్ళినప్పుడు 2 గంటల సేపు రఘురామరాజు గారు నువ్వు ఒక రూమ్లో ఉన్నారంట. ఏంట్రా విషయం? కొంపదీసి అదేనా? ఇలా కూడా తయారేవా? 2 గంటల సేపు ఏం చేశారా రూమ్లో? అర్థమైందిలే, కొద్దిలే, ఇంకెక్కువ మాట్లాడద్దు. ఇలా తయారయ్యారా రాజేష్? ఒరే తమ్ముడు మెకంజీ చూపించండి రా బాబు వీడు ఎవరికైనా అని. ఆ 4 వాళ్ళ మధ్యలో ఉండి ఏదేదో మాట్లాడుతున్నాను, నేనే కదా హీరో అనుకుంటున్నాడు. సిగ్గెత్తలేదేట్రా? ఆడు గులాబీకి అలాగే సిగ్గేదు. ఒరే జాగ్రత్తగా చూసుకో, రఘురామరాజు మంచోడు కాదు, మొత్తం గులాబీ రేఖలన్నీ విడిపోతాయి నీకు. ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకుని ఏం మాట్లాడలేదు మాట్లాడు. మీ ప్రభుత్వం ఏం సాధించిందో వివరించు ప్రజలకి. సమస్యల కోసం మాట్లాడు, ప్రభుత్వం ఏం సాధించిందో మాట్లాడు. అయినా ఏం సాధించిందని మాట్లాడతావు పాపం నువ్వు? వీళ్ళు ఏదైనా సాధింతే మాట్లాడుతూ వీళ్ళు చేసినవన్నీ తప్పులే ఏమున్నాయి? వాళ్ళ తప్పుల్ని ఒప్పులుగా కవర్ చేస్తూ నువ్వు మాట్లాడతా ప్రయత్నిస్తావు. దాంట్లో భాగంగా వాళ్ళ తప్పుల్ని ఎండగట్టి ప్రజలకు తెలియజేస్తున్నా జడా శ్రావణ్ కుమార్ గారి మీద నువ్వు విషం కక్కుతూ ఉంటావు. మరి ఇంకోటి ఏంటో అన్నావురా, ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి అంబటి రాంబాబు గారిని కలవడానికి వచ్చి ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి వెళ్తే 30 కార్లు వస్తే 30 కార్లో ఒక్కొక్క కారులో ఒక్కొక్కరు, ఆ ఒక్కొక్కరు కూడా డ్రైవరా? ఒరే నీకు మాట్లాడితే కనీసం కొంచెం కూడా ఉండదేట్రా సిగ్గు? 30 కార్లు పెట్టుకుని 30 కార్లు డ్రైవర్లు వేసుకుని వస్తారా? ఒరే నువ్వు ఇలాంటి సోది మాటలు మాట్లాడుతున్నా కనీసం నువ్వు మాట్లాడేదానికి మీ వాళ్ళు కూడా ఎవరు చెప్తలేదురా నీకు? నువ్వు పెద్ద పైగా మీ ప్రతిభ నియోజకవర్గం కదా, నీ ఊరికి నువ్వు ఉన్న ఇంటికి దాదాపుగా నాకు తెలిసి ఒక 5-6 కిలోమీటర్ల దూరం అనుకుంటాను. నీ గులాబ్ జాములు గుడి అయిపోయి ఉంటాయి. జడా శ్రావణ్ కుమార్ గారు కాన్వాయ్ చూసి నీ ఇలాకాలోకి వచ్చి అంత కాన్వాయ్లోని ముద్రగడ పద్మనాభం గారు సమక్షంలోని ఇంత జనపోలింగ్ ఉన్న జడా శ్రావణ్ కుమార్ గారిని చూసి అసూయ వచ్చిందారా నీకు? ఒరే ఆయనకి నీకు తేడా లేదురా, నక్కకి నాకులకు ఉన్నంత తేడా ఉంది. ఆయన ఒక జడ్జిగా చేసి అత్యున్నతమైన విద్యావంతుడు, నువ్వు ఆఫ్టర్ 10th ఫెయిల్ గాడు. ఏట్రా అన్నావు? నీకు రికార్డు దొరికిందా? ఓ సీక్రెట్ రైటరా? బాహాటంగానే బహిరంగానే అందరి ముందు మాట్లాడాడు ఆయన. తప్పేట్రా? డిప్యూటీ సీఎం కావాలనుకుంటున్నాడు తప్ప, ఉప ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు తప్ప. ఒరే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కదరా రాజకీయ పార్టీ పెట్టాడు. లోకేష్ అనుకుంటలేదా? అవును, ఉప ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు.
శ్రావణ్ కుమార్ గారు. ఏమో మేబీ రేపు రానున్న రోజుల్లో అవ్వచ్చేమో, తర్వాత నీ గులాబీ రేకులు ఊడిపోవచ్చేమో. సరే అది కూడా చూద్దాం. నీకేదో సీక్రెట్ దొరికిందట, దాంట్లో సీక్రెట్ ఏముందిరా? ఒరి ఇన్ని చెప్తున్నా ఏమంటారా? జాడా శ్రావణ్ కుమార్ గారు ఉప ముఖ్యమంత్రి అన్నాడు. ఒరే 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినాడు నువ్వే రాజ్యసభ సభ్యుడు. యువకుల్లో రాజ్యసభ సభ్యులకి ముందంజలో ఉన్న సరిపిల్ల. ఒరే సరిపిల్ల, 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినాడు నువ్వే రాజ్యసభ సభ్యుడికి ఓకే అయినప్పుడు ఒక న్యాయమూర్తిగా, భారత రాజ్యాంగాన్ని అవపోసలు పెట్టిన వ్యక్తిగా, ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క అందరి సమస్యలు కూలంకషంగా అవగాహన చేసుకునే వ్యక్తిగా ఆయన ఉప ముఖ్యమంత్రి కావాలనుకుంటాం తప్పేట్రా? అక్కడున్న సందర్భంలో పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, ఆయన అభిమానుల్ని ఉత్తేజపరచడానికి, ఇంకా ముందుకెళ్ళడానికి, కష్టపడి పనిచేయడానికి ఓ మాట చెప్పారు ఆయన. తప్పే ఉంది, ఇది సీక్రెట్ ఏం కదా, తలుపులు వేసుకుని ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఏం చేయాలి? నీకులాగా ఓ గదిలో కూర్చుని నువ్వు డబ్బా బ్యాచ్ వేసుకుని మాటలేం మాట్లాడలేదు కదా. చేసుకో, వీడియో చేసుకో. ఏం పీకుతావు? నువ్వేం పీకుతావు? మీ కూటమి ఏం పీకుతుంది? చూస్తా ఉంది కానీ కదా, కొంచెం లేట్ అవుతుంది అంతే అమ్మా. ఆయన ఉప ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత నువ్వు నీ నోటితో చెప్పబోయినా నువ్వు దేనితో చెప్తావో నీకు అర్థమవుతుంది అప్పుడు. సరే మిత్రులారా, ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను భంగం కలిగించే విధంగా కూటమి ప్రభుత్వం చేసిన దుర్మార్గాన్ని ప్రజలకి అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్న శ్రావణ్ కుమార్ గారి మీద ఈ వెధవ సన్నాసి వెధవ, పోరంబోకు వెధవ, పనికిమాలి వెధవ ఈ రాజేష్ గారు మాట్లాడే మాటలకి కౌంటర్గా ఈరోజు నేను మాట్లాడడం జరుగుతుంది. ఇక నుంచి మన దళిత సోదరులు ఇలాంటి వెధవని మనం ఇలాగే వదిలేస్తే మన దళిత జాతి నాయకులు తలదించుకునే రోజు ఏర్పడుతుందని మనం ముందుగానే మేలుకుని వీడి నోరికి అడ్డకల్లి వేయకపోతే రానున్న రోజుల్లో మనం చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటామని, ఇలాంటి పనికిమాల ఎదవల్ని మనం ఎంకరేజ్ చేయకూడదని, ముఖ్యంగా కూటమి నాయకులకి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వెధవని అదుపులో పెట్టుకుని మాట్లాడమనండి. లేని పక్షాన దళిత నాయకులు, దళిత సోదరులు ఆగ్రహానికి మీ కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు ఒక హెచ్చరికగా ఈ సరి పిల్లగాడికి రానున్న రోజుల్లో గట్టి గుణపాఠం చెప్తామని తెలియజేస్తూ మరొకసారి హిందూ సోదరులకి పరమ పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూ ప్రసాదానికి ఎటువంటి జంతు అవశేషాలు, యానిమల్ ఫ్యాట్ కలవలేదని తెలిసినందుకు సంతోషిస్తూ హిందువులు మనోభావాల్ని దెబ్బతీసే ఈ యొక్క దుర్మార్గుల్ని క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఏనుగుపల్లి కృష్ణ.